నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ మహబూబునిసా. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదన్న సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్. రబీలో వరి, మొక్కజొన్న, శనగ తదితర పంటలు సాగు చేస్తున్న రైతులకు సస్యరక్షణ చర్యలను తెలియజేసిన వ్యవసాయ సహాయ సంచాలకులు. గాంధీజీ లూయి బ్రెయిలీలకు ఘన నివాళి, అందులకు నూతన వస్త్రాల పంపిణీ. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి చేయండి పేర్కొన్న జిల్లా కలెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకులు వేణుగోపాల్ రెడ్డి. కమిషన్లకు కకృతిపడి భూ కబ్జాదారులకు అండగా న్యాయశాఖ మంత్రి తనయుడు ఫిరోజ్ నిలుస్తున్నాడని పేర్కొన్న అడ్వకేట్ లింగమయ్య. నంద్యాల పట్టణంలో అట్టహాసంగా 28వ జూనియర్ నేషనల్ సెపక్ తక్రా పోటీలు ప్రారంభం. మీకు చేతకాకపోతే సీఎం కుర్చీ నుండి దిగిపోండని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తిన భూమా కిషోర్ రెడ్డి. గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఎంఈ గుర్రప్ప అధ్యక్షతన మున్సిపల్ చైర్పర్సన్ మహబూబునిసా మరియు మున్సిపల్ అధికారులు, సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయాలను, స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం సాధించేందుకు గాంధీజీ కృషి ఎనలేనిదని, వారి అహింసావాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆశయాలను, ఆదర్శాలను, స్ఫూర్తిని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు మహనీయులు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎంఈ గారి అధ్యక్షతన మరియు మున్సిపల్ సిబ్బంది అందరి సమక్షంలో ఈరోజు మున్సిపాలిటీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. స్వాతంత్రకి రావడంలో ఎంతో కృషి చేసిన మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అందరము ఆయన ఆశయాలను కాపాడుతూ ఆయన అడుగుజాడల్లో వెళ్ళాలని, రాబోయే తరాలు గాని మన చరిత్రను గుర్తు పెట్టుకొని మన దేశం కోసం, మన ప్రాంతం కోసం వాళ్ళంతా కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మహాత్మా గాంధీకి మరొకసారి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ రోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి సందర్భంగా నంద్యాల నందు గాంధీ చౌక్ నందు గాంధీ విగ్రహానికి నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో గాంధీ మహాత్మునికి పూలమాల వేసి అర్పించడమైనది. వారి చేసిన సేవలు ఎన్నడూ మరవలేము. వారి చేసిన సేవలు, వారి కష్టపడినందుకే ఈ రోజు మనమందరం ఈరోజు సుఖంగా హాయిగా తిరుగుతున్నామంటే వారి కష్టపడినందుకే ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, సేవాదళ్ మరియు ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులచే గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీకి పూలమాల నివాళులు అర్పించడమైనది. ఈ రోజు మన భారతదేశం స్వతంత్రంగా ఉండాలంటే ఆయన ప్రాణత్యాగం వల్ల ఏర్పడింది. ఎందుకంటే ఆయన హింస వద్దు, అహింసే ముద్దనే మార్గాన్ని ఎంచుకొని ఎన్నో రకాలుగా పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చిన సందర్భంగానే ఈరోజు భారతదేశం ఏర్పడింది. భారతదేశంలో ఒక ఆర్యవైశ్య కులమే కాదు, అన్ని కులాలు, అన్ని మతాలు ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతున్నాయంటే ఆయన ప్రాణత్యాగంలో ఏర్పడింది. కావున ఈ రోజు మహాత్మా గాంధీకి కేవలం ఆర్యవైశ్యులు మాత్రమే నివాళులు అర్పించుకునే పరిస్థితులు ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క మతం స్వేచ్ఛగా బతుకుతున్నారు. వాళ్ళందరూ కనీసం గౌరవంగా, కనీసం బాధ్యతగా ఆయన వర్ధంతి గాని, జయంతి గాని పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన గౌరవించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ రోజు 78వ వర్ధంతి గాంధీ గారిది. మనము సెంటర్ కు ఇక్కడ గాంధీ చౌక్ వచ్చి ఆర్యవైశ్య సంఘం నంద్యాల జిల్లా
సెక్రటరీగా నేను ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి, అన్ని సంఘాల వాళ్ళు వచ్చి ఇక్కడికి నివాళులు అర్పించుకోవడము జరుగుతున్నది. జాతిపిత బాపూజీ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నంద్యాల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అహింసావాదిగా అందరినీ, భారతదేశం అంతటినీ ఏకతాటి మీద నడిపించి స్వతంత్రం సాధించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే రద్దు చేసుకోవాలని, విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరగనున్న సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని కోరుతూ నెల్లూరు జిల్లాకు బయలుదేరిన సిపిఎం జీపు జాతను గాంధీ చౌక్ వద్ద ఎంఏ గఫూర్, పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, యేసురత్నం, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్లతో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు జరిగిన ప్రారంభ సభకు పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించారు. గాంధీ వర్ధంతి కావడంతో జీపు జాతను ప్రారంభించడానికి వచ్చిన నాయకులు గాంధీ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. కోర్టులో పెట్టిన కేసులో ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 1750 కోట్ల రూపాయలు, 17,550 కోట్లు అప్పిచ్చి, లంచం ఇచ్చి ఎక్కువ రేటుతో ఒప్పందం చేసుకున్నాను. ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సిపిఎం పార్టీ యొక్క రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగబోతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు అంటే కేవలం మా పార్టీ వ్యవహారాలే కాదు, ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది. ఈ సందర్భంగా ఏమంటే విశాఖ నుంచి ఒక జాత, ఇతర ప్రాంతాల్లో కొన్ని జాతాలు బయలుదేరినాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ జాత కూడా ఈ రోజు ప్రారంభమైంది. మరి ఇక్కడ నుంచి నంద్యాల నుంచి సెక్యూ ఒప్పందాలు రద్దు చేసుకోవాలంటే డిమాండ్ తో ఒక జాత ప్రారంభమై ప్రచారం చేస్తూ నెల్లూరు చేస్తాం. సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగనున్నాయి. నెల్లూరులో జరుగుతున్న సందర్భంగా నంద్యాల పట్టణం నుండి నెల్లూరు వరకు రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని, సెకీ సంస్థ ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలను కూటమి ప్రభుత్వము వెంటనే రద్దు చేసుకోవాలి. గతంలో అధికారంలోకి వచ్చే ముందు స్మార్ట్ మీటర్లను ఎవరైనా బిగించడానికి వస్తే పగలగొట్టండి, విసిరి కొట్టండి అని చెప్పేసినటువంటి అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు అయితేనేమి, సీఎం గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి చెప్పినారు. వాటన్నిటిని హామీని మరిచి ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లను బిగించుకోక తప్పదని చెప్పేసి ఏదైతే నరేంద్ర మోడీ విధానాలను తూచ తప్పకుండా అవలంబించాలని చెప్తున్నారో వాటిని అవలంబించేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజల పైన ఇప్పటికే సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో 16,000 కోట్ల రూపాయలను భారం వేయడం జరుగుతుంది. రానున్న 10 ఏళ్ల కాలంలో ప్రజల పైన సెకీ సంస్థ ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలలో భాగంగా 1,00,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపేందుకు సిద్ధమైంది. వాటిని రద్దు చేసుకోకపోగా గత ప్రభుత్వం పైన నెపం నెట్టివేసే విధంగా ఈరోజు ప్రభుత్వము విధానాలను వేగవంతంగా అమలు చేస్తుంది. నంద్యాల సబ్ డివిజన్ ప్రాంతంలో రైతులు రబీలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, మినుము, పప్పుశనగ, పెసర తదితర పంటను సాగు చేస్తున్న పరిస్థితుల్లో కోతకు వచ్చే సందర్భంలో తెగులు సోకకుండా తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ తెలియజేశారు.
అలాగే యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కొరత లేదని, ఎరువుల డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ రోజు సాయంత్రం క్రిప్కో వస్తారు సార్ 2600. మనకు రబీ సీజన్లో వరి ప్రధాన పంటగా ఉంది. మరి మొత్తానికి మిగతా పంటలన్నీ కూడా శాఖీ దశ అయిపోయి ఇప్పుడు హార్వెస్టింగ్కి వచ్చాయి. మొక్కజొన్న కానీ, మినుములు కానీ, అదేవిధంగా బెంగాల్ గ్రామ్ ముఖ్యంగా శనగ, పప్పు శనగ కానీ ఇవన్నీ ఇప్పుడు హార్వెస్టింగ్ దశకు వచ్చాయి. పంట కోత సమయం. ప్రధానంగా మనకి ఇప్పుడు రైతు సోదరులు వరిలో రెండోసారి, మూడోసారి కూడా ఎరువులు వాడుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనకు యూరియా ఆర్టిఫిషియల్గా కొరత ఉంది అన్నటువంటి వదంతి ఉంది మన దగ్గర. అదేవిధంగా ఎక్కువ రేట్లకు కూడా అమ్ముతున్నారన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ రెండు కూడా కరెక్ట్ కాదని మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. కానీ ఏంటంటే జనవరి నెలలో కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళది 1594 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా ఐపీఎల్ యూరియా 1240, స్పిక్ యూరియా 542, తర్వాత ఐపీఎల్ యూరియా 25వ తేదీ 2197 మెట్రిక్ టన్నులు. వెరసి రైల్ హెడ్ ద్వారా ఇప్పటికి మన జిల్లాకు దాదాపుగా 5573 మెట్రిక్ టన్నులు యూరియా రావడం జరిగింది. తర్వాత ఇది కాకుండా మార్కెట్ ద్వారా ఆదోని, కర్నూలు నుంచి కూడా దాదాపుగా 2000 మెట్రిక్ టన్నులు రైతు భరోసా కేంద్రాలకు పంపడం జరిగింది. ఇందులో వచ్చిన 5500 మెట్రిక్ టన్నులు కూడా సగానికి పైగా అంటే 2500 మెట్రిక్ టన్నులకు పైన మనము రైతు సేవా కేంద్రాలకే సప్లై చేయడం జరుగుతుంది. ప్రధానంగా నంద్యాల సబ్ డివిజన్లో ఉన్నటువంటి ప్రధానంగా బండాత్మకూరు కానీ, మహానంది కానీ, ఈ విధంగా పాణ్యం, ఎక్కడైతే ఇరిగేటెడ్ ఏరియా ఉందో నంద్యాల, ఈ ప్రాంతాల్లో వరి ఎక్కువగా పండిస్తున్నటువంటి రైతు సోదరులను దృష్టిలో పెట్టుకొని ఇంకా క్రిప్కో వారు కూడా 2600 ఈరోజు సాయంత్రానికల్లా మనకు యూరియా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. దొరకదు అనేటువంటి ఒక అపోహతో ముందుగానే కొనిపెట్టుకుంటున్నటువంటి రైతులు కూడా ఉండొచ్చు. మనకి ఏమి ఇబ్బంది లేదు, సఫిషియెంట్గా సప్లైస్ ఉన్నాయి కనుక రైతు సోదరులు ఎక్కడా ఇబ్బంది పడకుండా మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ఈ ఎంఆర్పి ఏదైతే ఉందో ఆ ధరకే 2260 రూపాయల బ్యాగ్, అంతకంటే ఎక్కువ ఎవరైనా అమ్ముతున్నట్టు కూడా సమాచారం ఇస్తే మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎవరైతే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారో ఆ డీలర్ల మీద ఇదివరకే బనగానపల్లి మండలంలో 3 డీలర్ల మీద సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా బండాత్మకూరులో కూడా 2 డీలర్ల మీద సస్పెన్షన్ పడింది. ఒక 15 రోజుల వరకు వ్యాపార లావాదేవీలు జరగకుండా లైసెన్స్ సస్పెన్స్ లో పెట్టాము. తర్వాత ఇంకా కఠినమైన చర్యలు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మరి డీలర్లు కూడా ఎక్కువ ధరకు యూరియా కానీ, డిఏపి కానీ ఏ ఎరువు కూడా అమ్మకూడదని వారిని హెచ్చరిస్తున్నా. యూరియాని గురించినటువంటి కొరత ఎక్కడ లేదు. ఏదైనా సమస్య ఉంటే మా దగ్గర కూడా తీసుకురావచ్చు, దానికి పరిష్కారము ఆలోచన చేద్దాము. ఇంకా సప్లైస్ కూడా చేసేదానికి మన డిపార్ట్మెంట్ ఎక్కడ ఇబ్బంది లేదని తెలియజేస్తూ ఎక్కడ అభద్రతా భావము మరి పొందవద్దని రైతు సోదరులందరికీ మనవి చేస్తున్నాను. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం, కంటిచూపు దివ్యాంగ ఉద్యోగుల సంఘం, ఐఎంఏ నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో గురువారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో గాంధీ వర్ధంతి, లూయి బ్రెయిలీ జయంతి ఉత్సవాలలో భాగంగా అందులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, కంటిచూపు దివ్యాంగుల ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి ఓబులేసు పాల్గొని ప్రసంగించారు. ముందుగా గాంధీజీ మరియు లూయిస్ బ్రెయిలీ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. కంటిచూపు దివ్యాంగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధత్వం అధిగమించి అభివృద్ధి పదంలో నడవాలని పిలుపునిచ్చారు.
కృత్రిమ మేధ సహకారంతో నూతన కంటి అద్దాలు ఇటీవల హైదరాబాద్లో ఆవిష్కరించారని, వాటి సహకారంతో కంటి చూపు లేని వారు అనేక ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం ఏర్పడుతుందని, వాటిని నిరుపేద అంధ కళాశాల విద్యార్థులకు IMA లయన్స్ క్లబ్ తరపున అందజేస్తామని అన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉద్యోగాలు సాధించిన దివ్యాంగులు, నిరుద్యోగ దివ్యాంగులకు సహకారం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. దివ్యాంగులు చదువులు, క్రీడలలో రాణించి ఉద్యోగాలు సాధించి జీవితంలో పైకి ఎదగడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో IMA నంద్యాల మిషన్ పింక్ హెల్త్ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ అరుణకుమారి, కార్యదర్శి సిరిగిరి రమేష్, నంద్యాల జిల్లా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి రమణయ్య, స్పందన అందుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు రవిప్రకాష్, రామన్న, వెంకటేశ్వర్లు, కంటిచూపు దివ్యాంగుల యువజన విభాగం అధ్యక్షులు లింగస్వామి, కంటిచూపు దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుష్టు నివారణ దినోత్సవం 3 అమర జవాన్ దివస్ అంటారు. సైన్యంలో వీర మరణాన్ని పొందినటువంటి అమర జవానులకు మనము ఇచ్చేటువంటి నివాళిగా. అలాగే మన భారతీయ వైద్య సంఘం, లయన్స్ క్లబ్ కలిపి సంయుక్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసుకుంటోంది. మహాత్మా గాంధీ లాంటి మహామనిషి ఈరోజు వర్ధంతి జరుపుకోవడానికి ఆయన పాటించినటువంటి అహింస, భారతదేశంలో ఆ వ్యక్తి గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన వాక్యం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. భావి తరాల వాళ్ళు భవిష్యత్తులో ఒక చిన్న పంచ చేతిలో కట్టెపట్టుకొని రక్తమాంసాలతో ఈ భూప్రపంచం మీద ఒక వ్యక్తి నడిచి స్వాతంత్రం కోసం పోరాడినాడు అని చెప్తే నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తాడు. అంతటి మహానుభావుడి సంస్మరణ చేసుకుంటూ ఈరోజు గాంధీ సిద్ధాంతాల్లో ఏదాన్నైనా మనం పాటించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతూ అందరికీ నమస్కారం. గవర్నమెంట్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. చట్టపరంగా కూడా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. UGC ఇటీవలే యాక్సెసిబుల్ ఆడిట్ అనేటువంటిది ఒక దాన్ని కమిటీస్ వేసి అన్ని యూనివర్సిటీలో ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఏమేమి వసతులు ఉన్నాయి, ఇంకా ల్యాక్ ఆఫ్ ఏమేమి అక్కడ ప్రొవైడ్ చేయాల్సింది పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టడీ చేసి చేయమని చెప్పేసి కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇటీవలే రాంచీ యూనివర్సిటీ, జార్ఖండ్కి కమిటీ చైర్మన్గా నన్ను వేశారు. దాన్ని రాంచీ యూనివర్సిటీలో కూడా చూసి వచ్చాం. చాలా విషయాలు ఆ కమిటీకి వెళ్ళినప్పుడు తెలుసుకోవడం జరిగింది. కేవలం ర్యాంప్స్ తోటే కాకుండా ఇంకా వాళ్ళకి అదనంగా ప్రొవైడ్ చేయాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి కూడా స్టడీ చేయడం జరిగింది. కాబట్టి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరు సహాయం చేస్తే సహాయం తీసుకొని మనం అట్లాగే ఉండాలనేటువంటి ఆలోచనతో కూడా కాకుండా గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మీరుగా మీకు మీ స్థాయిలో మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నట్లయితే వాటి ద్వారా సంపాదిస్తూ నలుగురికి సహాయం చేసేటువంటి స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమిష్టి కృషితో నియంత్రించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకులు వేణుగోపాల్ రెడ్డి సూచించారు. గురువారం నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలోని కోఆపరేటివ్ ఫంక్షన్ హాల్లో బాల్య వివాహాల నియంత్రణ, కిషోర్ వికాసం, మిషన్ వాత్సల్య తదితర కార్యక్రమాలపై అన్ని శాఖలతో వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, యూనిసెఫ్ బాలల రక్షణ అభివృద్ధి అధికారి మురళీకృష్ణ, ఆర్డీఓలు, అన్ని శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖతో పాటు అన్ని శాఖలు సమిష్టిగా సమర్థవంతంగా కృషి చేస్తేనే సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని జిల్లాలలో వర్క్షాప్లు నిర్వహించి బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
మిషన్ వాత్సల్యాలో భాగంగా 8 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల వరకు ఎలాంటి ఇబ్బందులు లేవని, 15 నుంచి 17 సంవత్సరాలలోని కిషోర బాలికలు చదువు మధ్యలోనే మానివేయడం కారణంగా అతి పిన్న వయసులోనే పెళ్లిళ్లు జరిగి ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్న నేపథ్యంలో అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుందని, తద్వారా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. బాల్య వివాహాలలో జరిగే అనర్థాలపై తల్లిదండ్రులకు సంపూర్ణ అవగాహన కల్పించడంతో పాటు చట్ట వ్యతిరేక చర్యల కింద 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తారన్న విషయాన్ని విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సామాజిక కార్యక్రమం కింద బాల్య వివాహాల నియంత్రణకు అంకిత భావంతో పనిచేయాలన్నారు. అనంతరం యూనిసెఫ్ ప్రతినిధి మురళీకృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాల్య వివాహాల నియంత్రణపై క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిలో విశదీకరించారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పీడి లీలావతి, ఆర్టీఓలు విశ్వనాథ్, నరసింహులు, నాగజ్యోతి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డిఆర్డీఏ పీడి శ్రీధర్ రెడ్డి, డిఈఓ జనార్దన్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తదితర జిల్లా అధికారులు, అన్ని ప్రాజెక్టుల సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. కమిషన్లకు కకృతి పడుతూ భూకబ్జాదారులకు అండగా న్యాయశాఖ మంత్రి తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ తన క్లయింట్ అయిన ఆలీకి అన్యాయం చేస్తున్నాడని అడ్వకేట్ లింగమయ్య ఆరోపించారు. నంద్యాల పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోని బర్మశాల ప్రాంతంలో లింగమయ్య క్లయింట్ అయిన ఆలీకి చెందిన స్థలానికి సంబంధించి సర్వే నిర్వహించుకునేందుకు అధికారుల సూచనల మేరకు తగిన చలానాను చెల్లించి మంగళవారం సర్వే చేపట్టేందుకు రాగా ఆర్టీసీ ఉద్యోగి ప్రభాకర్, ప్రసాద్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ అనే కొందరు వ్యక్తులు తమపై దౌర్జన్యం చేసి సర్వే జరపకుండా అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. వీరందరికీ న్యాయశాఖ మంత్రి తనయుడు ఫిరోజ్, ఏఎస్పీ యుగంధర్ బాబు అండదండలతో అన్యాయంగా కబ్జాదారులకు మద్దతు తెలపడం సరికాదని అన్నారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ పేరును చెడగట్టవద్దని, వాస్తవ పరిస్థితులను తెలుసుకుని తగిన న్యాయం చేయాలని కోరారు. లింగమయ్య మాట్లాడుతూ తన క్లయింట్ అయిన ఆలీ డిసెంబర్ నెల 30వ తేదీన నంద్యాల జిల్లా కలెక్టర్ను పీజీఆర్ఎస్ నందు కలిసి తనకు సంబంధించిన స్థలానికి చెందిన డాక్యుమెంట్లను పొందుపరుస్తూ సర్వే చేయించుకోవడానికి అర్జీ సమర్పించి అనుమతులను కోరగా జిల్లా కలెక్టర్ సూచన మేరకు నంద్యాల పట్టణం మున్సిపాలిటీ వారికి సర్వే కొరకు చలానా చెల్లించి సర్వేకు వెళ్లగా ప్రసాద్, ఆర్టీసీ ఉద్యోగి అయిన ప్రభాకర్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ అనే కొందరు వ్యక్తులు దౌర్జన్యం చేసి సర్వే అడ్డుకోవడం జరిగిందని పేర్కొన్నారు. తన క్లయింట్ ఆలీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పూర్తి ఆధారాలతో ఉన్నామని, అయితే తమపై దౌర్జన్యం చేయడానికి వచ్చిన ప్రభాకర్ అనేక మార్లు రిజిస్ట్రేషన్ చేసుకుని కొందరికి ఆ స్థలాలను అమ్మి మోసం చేశారని, ఇటువంటి వారికి న్యాయశాఖ మంత్రి తనయుడు ఫిరోజ్ పోలీస్ అధికారుల మద్దతుతో వత్తాసు పలకడం ఎంతో అన్యాయమని వాపోయాడు. జిల్లా ఉన్నత అధికారులు తమకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని క్లయింట్ తరపున అడ్వకేట్ లింగమయ్య కోరారు. తన క్లయింట్ ఆలీకి సంబంధించిన డాక్యుమెంట్లు, వాటి వివరాలను తెలియజేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మినిస్టర్ ఫరూక్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నీ కుమారుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు భూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ ఈ అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబును అడ్డు పెట్టుకొని నీ పేరు చెప్పుకొని పోలీసులను కూడా భయపెట్టుకొని ఫిరోజ్ గారు ఆయన ఆధీనంలో పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకు సోషల్ మీడియా వరకు వచ్చానంటే, నా క్లయింట్ అలీ గారు పోయిన నెల 30/12/2024 తేదీన నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం గారిని కలిశారు. అమ్మ, నేను డాక్యుమెంట్ కొన్నాను, ఈ డాక్యుమెంట్ హద్దులలో చెరిపేశారు. ప్రసాద్, ఆర్టీసీ ప్రభాకరు, ఇంకా కిరాణం వెంకటేశ్వర్లు, రామకృష్ణ, చికెన్ సెంటర్ భాష, ఇంకా కొందరు రౌడీలలో వచ్చి హద్దులు పెరికేశారని చెప్పేసి మొరపెట్టుకొని కలెక్టర్ మేడం గారిని అడిగితే మున్సిపాలిటీ చలానా కట్టుకోండి, మీ హద్దులు మీకు ఏర్పాటు చేస్తారనగానే నా క్లయింటు నంద్యాల మున్సిపాలిటీ వారికి చలానా కట్టుకొని కొలతలు ఈరోజు ఈ దినం తేదీ 29/01/2025 తేదీన ఉంది. ఈ కొలతలు జరిగితే భూ కబ్జాదారుల నుంచి కమిషన్ ఫిరోజ్ గారు ఎన్నిక ఇవ్వబడతాయని యుగంధర్ అడిషనల్ ఎస్పీ గారికి పెట్టుకొని మా పైన బెదిరించుకుంటూ ఆ కొలతలు జరగకుండా చేశారు. కానీ నేను పోలీసు వారిని గౌరవిస్తాను. నంద్యాల ఎస్పీ గారు అయితేనేమి, నంద్యాల డిఎస్పీ మేడం గారు అయితే ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కాబట్టి నెక్స్ట్ టైం సరే చట్ట ప్రకారంగా ప్రొటెక్షన్ ఇస్తూ కొలతలు వేపిస్తారని చెప్తున్నాను. కానీ
డాక్యుమెంట్ నెంబర్ 713 1894 స్వాతంత్ర బ్రిటిష్ వారు కాలంలోనే స్వాతంత్ర రాకముందుకే పూల సిద్ధమ్మ అనే నా క్లయింట్కి అమ్మిన వాళ్లకు మదర్ డాక్యుమెంటు. ఈ డాక్యుమెంట్ ప్రకారము వాళ్ళ మునిమనోడు అయినటువంటి పాస్బుక్ నెంబర్ 505 సర్వే నెంబర్ 614లో ఉంది. బుక్ ఖాతా నెంబర్ 47407 అని క్లియర్గా ఉంది. 614/4లో 1984 సంవత్సరంలో కర్నూలు జిల్లా కలెక్టర్ వారు, నంద్యాల ఆర్డీఓ వారు, నంద్యాల ఎంఆర్ఓ వారు 614 1లో 2, 3, 4, 5 అని డివైడ్ చేశారు 6 ఎకరాల చిల్లరకు. ఆధారాలు కూడా నా వద్ద ఉన్నాయి. ఈ 44 సెంట్లలో నా క్లయింట్ కొన్నిది 3 సెంట్ల కొలతలు వేయించుకోవాలంటే ఈ ఆర్టీసీ ప్రభాకర్ అనే వ్యక్తి రౌడీలను ఈ ఫిరోజ్ను అడ్డు పెట్టుకొని వచ్చి ఈరోజు కొలతలు ఆపేశాడు. ఈ ఆర్టీసీ ప్రభాకర్ అనే వ్యక్తి ఆర్టీసీ పనిచేస్తాడు. అతను ప్రభాకర్ అనే వ్యక్తి డాక్యుమెంట్ నెంబర్ 654/2008న 4 సెంట్ల 46 లింకులు కొన్నాడు. మళ్ళీ ఇదే డాక్యుమెంట్ నెంబర్ నుంచి 3/7/22 2010న 3.5 సెంట్ అమ్మినాడు. ఇతని యొక్క లింకు డాక్యుమెంట్ ఏదంటే 4667 చింతలప్ప అనే వ్యక్తి 5 సెంట్లు కొన్నాడు. 5 సెంట్లు చింతలప్ప 3.5 సెంటు స్వామిదాస్ కమ్మినాడు. కానీ చింతలప్పకు ఉండేది 1.5 సెంటే. 1.5 సెంటు కాదని డబల్ రిజిస్టర్ దొంగ రిజిస్టర్ ప్రభాకర్ చేసుకున్నాడు. 6/5/2008 డాక్యుమెంట్ నెంబరు. మళ్ళీ ఈ ప్రభాకరు 1.5 సెంటు కొనాల్సింది 4 సెంట్ల 46 లింకులు చేయించుకున్నాడు. ఎక్స్ట్రా 3 సెంట్లు ఎక్కువ చేయించుకున్నాడు. మళ్ళీ 3 సెంట్లు చేయించుకొని మళ్ళీ చక్రపాణి అనే వ్యక్తికి 37/32/2010 అనే డాక్యుమెంట్ మీద అమ్మినాడు. అంటే ఆయనకు ఉండేది 1/2 సెంటే. ఇట్లా డబల్ రిజిస్టర్ చేసుకొని భూ కబ్జాదారులకు ఫిరోజ్ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏది డాక్యుమెంట్స్ ఏం తెలియకుండా. కానీ గవర్నమెంట్ పోలీస్ వారిని నేను ఒకటే ప్రార్థిస్తున్నాను, చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా ఫర్దర్ లైన్ సరే కొలతలేసి మీరు ప్రొడక్షన్ ఇస్తూ ఐపీఎస్ ఆఫీసర్లైన డిఎస్పీ మేడం గారు, ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ గారు కొలతలు దగ్గరుండి ప్రొడక్షన్ ఇస్తే నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. లింక్ డాక్యుమెంట్లు, మదర్ డాక్యుమెంట్లు లేని ప్రభాకర్ కానీ అక్కడ ఉండే భూ కబ్జాదారులు కానీ ప్రతి ఒక్కటి మీరు పరిశీలించండి. మదర్ డాక్యుమెంట్ లేదు వాళ్ళకు. నా క్లయింట్ 713/1894 అనే డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకుని ఆర్ఎస్ఆర్లో కూడా పూల సిద్ధమ్మకు ఉంది క్లియర్గా. ప్రతి డాక్యుమెంట్ వెరిఫై చేసి రెవెన్యూ అధికారులు అయితేనేమి, కలెక్టర్ మేడం గారు అయితేనేమి, ఎస్పీ సార్ గారు అయితేమి, డిఎస్పీ మేడం గారు అయితేమి మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాను. మరొకసారి అయ్యా ఫిరోజ్ గారు, మీ తండ్రికి ఉన్న మంచి పేరును చెడగొట్టొద్దని, భూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ కమిషన్లు తీసుకొని దండాలు చేయకూడదని మీరు ప్రార్థిస్తున్నాను. మీరు మహా అంటే యుగంధర్ బాబును అడ్డు పెట్టుకొని బైండర్ కేసులు, అక్రమ కేసులు కడతారు. కానీ చట్టం ఎప్పటికైనా చట్టం న్యాయం గెలుస్తుందని కోరుతున్నాను. జై భీమ్. నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో గురువారం సిపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు క్రీడా భారతి సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన 28వ జూనియర్ నేషనల్ సిపక్ తక్రా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ మానవ దైనందిన జీవితంలో క్రీడలు ప్రధాన పాత్రను పోషిస్తాయని తెలిపారు. క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. క్రీడా భారతి సంస్థ ఆధ్వర్యంలో క్రీడల అభివృద్ధి, క్రీడాకారులను తగిన ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగవుతున్న క్రీడలను వెలికితీసి క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఆర్చరీ, ఫెన్సింగ్ క్రీడల అభివృద్ధికి, పోటీల నిర్వహణపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ పోటీలను తిలకించి క్రీడాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి, డాక్టర్ దస్తగిరి రెడ్డి, క్రీడా భారతి ప్రతినిధులు సుధాకర్, నిమ్మకాయల సుధాకర్, రామకృష్ణ విద్యా సంస్థల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, మేనేజర్ ప్రగతి రెడ్డి, సెపక్ తక్రా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మన దైనందిన జీవితంలో ఇప్పుడు స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. దానిలో భాగంగానే రాష్ట్రాలు అయితేనే, కేంద్ర ప్రభుత్వాలు అయితేనే ఇప్పుడు స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూనే అన్ని విధాల క్రీడా రంగంపై మక్కువతో ఉన్న విద్యార్థులకు, క్రీడాకారులకు ఎన్నో ప్రోత్సాహాలు ఇస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నాయి. దానిలో భాగంగానే ముఖ్యంగా భారతదేశంలో క్రీడా లోకాన్ని ముందుకు తీసుకొని పోతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా. దానిలో ముఖ్యంగా ఉండేటి అసోసియేషన్స్ అని ఈ ఒక మంత్రిగా, క్రీడా శాఖ మంత్రిగా నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ప్రభుత్వాలు అలాగే గవర్నమెంట్ సంస్థలు ఏ విధంగా స్పోర్ట్స్ ప్రోత్సహిస్తున్నాయో
దానికంటే ఎక్కువగా ఈరోజు అసోసియేషన్స్ ఇలాంటి కార్యక్రమాలను స్థాపిస్తున్నాయి. అలాగే ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తూ ధనాన్ని కూడా లెక్క చేయకుండా ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకు మేమున్నామంటూ అసోసియేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని క్రీడలు, కబడ్డీ అనుకోండి, ఖోఖో అనుకోండి, బ్యాడ్మింటన్, అలాగే ఎన్నో క్రీడా సంస్థలు ఉన్నాయి. అన్నింటినీ ప్రోత్సహిస్తున్న ఈ క్రీడా సంఘాలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా రామకృష్ణారెడ్డి సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నంద్యాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్. నాకు ఆయన ముఖ పరిచయం లేకపోయినా కూడా మన సిటీ కేబుల్లో కానీ ఎక్కడైనా టీవీలో చూస్తారంటే, సార్ ఫోటో చూస్తారంటే నంద్యాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ముఖ్యంగా క్రీడా భారతి అని అసోసియేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే సార్ చెప్పడం జరిగింది, గ్రామీణంలో ఏదైతే పాతకాలం నుంచి మనము సహజంగా ఆడే గేమ్స్ అయితే ఏమన్నా ఉన్నాయో అవన్నీ కనుమరుగెళ్తున్న కాలంలో ఈ క్రీడా భారతి ద్వారా అవన్నిటిని బయటికి తీసి మళ్ళా ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మేము ముందుకు వెళ్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలాంటి క్రీడలను మీరు బయటికి తీసుకొని వచ్చి ప్రజల్లో అలాగే క్రీడాకారులు అవకాశాలు అవగాహన కల్పిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తరఫున మేము కూడా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ సాయంత్రం వేళ ఇందరు క్రీడాకారుల మధ్య, ఇందరు మహానుభావుల మధ్య ఈ క్షణాలను, ఈ గంటను పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. So please try to play with concentration. As President of India, this federation, my brother is going to arrange the floodlights. You need not worry about that. So for national games, my brother is going to provide the ground and accommodation. We are proud to be with you. So please try to utilize this opportunity and play well. And at the same time, players are requested, please try to adjust. Why? Because you are all from different states. In adjustment only, we are going to enjoy the beauty. I hope all the players are going to be with cooperation and you are going to play with high concentration, so that this is the forum you are going to get a privilege to be selected to the international level. With this, I am very happy to be invited to this August function, and I am very thankful to the federation. And there is 28th Junior Secretary Championship, and I wish you all the best for the organizations, and I wish you are going to enjoy this game and you are going to get the prestige to our country. Thank you very much. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అవకాశం సో ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్ క్రీడా భారతి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. అది కూడా సతత్ టక్రా ఈవెంట్, నేషనల్ ఈవెంట్ ఇక్కడ పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా 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 రోజుల నుంచి కష్టపడుతూ ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజు స్పోర్ట్స్ ఆర్ ద కార్నర్ స్టోన్ ఫర్ us. సో we are all united here because of సతత్ టక్రా. సతత్ టక్రాకి మనందరి తరపున ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సతత్ టక్రా. మరియు సతత్ టక్రా మెంబర్స్ కి ఇక్కడ ఈ నంద్యాలలో ఈ ఈవెంట్ ఇంత గొప్పగా జరగడానికి సహకరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం నంద్యాల చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా గతంలో కూడా దస్తగిరి గారి సారథ్యంలో సాఫ్ట్బాల్ ఆల్ ఇండియా టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. గతంలో ఫెన్సింగ్, టైక్వాండో ఆల్ ఇండియా టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇదే క్యాంపస్ లో సౌత్ జోన్ షటిల్ టోర్నమెంట్స్ కూడా పార్టిసిపేట్ కండక్ట్ చేయడం, దాంట్లో దాదాపుగా 8 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి ఇప్పుడు ప్రజెంట్ గా 21 మెంబర్స్ వచ్చి 21 స్టేట్స్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇంకా 5 స్టేట్స్ నుంచి రావాల్సి ఉంది. మొత్తం 26 స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ అవుతున్నారు. నిజంగా నంద్యాలకి గర్వకారణంగా భావించాలి. ఆ ఇండియాలో ఉన్నటువంటి 26 స్టేట్స్ నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడం, మన నంద్యాలని గుర్తుంచుకోవడం, ఆ కార్యక్రమానికి రామప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ఇనాగ్రేట్ చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు నిజంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోయారని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆర్లగడ్డలోని ఆయన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ
ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకొని అందుకే పథకాలను అమలు చేయలేకపోతున్నామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మినహా ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు 1,500 నిరుద్యోగ భృతి ఊసేలేదని భూమా కిషోర్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన దాదాపు 7 నెలలు అవుతుంది. నిన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో చేశారు. ఈరోజు రాష్ట్రం అప్పులో కూపులో ఇరుక్కుపోయింది, రేపు పథకాలు వీలైన పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఒక వీడియో చేశారు. నాకు అర్థం కావట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారు? దాదాపు ఆయన మాట్లాడిన ప్రతి మీటింగ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసిందని చెబుతూ నేను వస్తే సూపర్ 6 అమలు చేస్తాను, ప్రతి ఒక్క ఎట్లాంటి పథకాలు హామీ చేస్తానని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి 13,000 డబ్బులు ఇస్తుంటే ఆయన వచ్చి 20,000 ఇస్తానని చెప్తాడు. అమ్మఒడి పిల్లలకి ఇస్తుంటే లేదు, మీకు ఒకరు కాదు, ముగ్గురు కాదు, నలుగురున్నా కూడా ప్రతి ఇంటికి అమ్మఒడి వస్తా అన్నారు. అలాంటిది సూపర్ 6 హామీలు అని చెప్పి ఒక ప్రజల్ని మోసం చేసి మబ్బు పెట్టి ఓట్లు వేయించుకోవడానికి చెప్పినాడు. ఇప్పుడు చూస్తుంటే లాస్ట్కి డైవర్షన్ చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆనవాయితీగా ఎప్పుడు చెప్పే అబద్ధాలు, ప్రతి ఒక్కటి అబద్ధమైన ఆయనంతగా ఆయన నిజం చేస్తున్నాడు. మీరు గమనిస్తే ప్రతి పథకం మొదలు పెడతా అన్నాడు. ఈ రోజు వరకు కూడా ఆయన ఏం చేసినాడు? ఒక్క పెన్షన్ తప్ప, అది కూడా ఎంతమందికి కోత పెట్టినాడు. అర్హులైన వాళ్ళని కూడా కోసుకుంటూ వెళ్తూ పార్టీలను విభేదించి ఈరోజు వైసీపీ అంటే అతనికి కోత పెట్టడం, చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు పాలన జరుగుతుంది రాష్ట్రంలో. అర్హులకు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయాల్సిన పరిస్థితికి వచ్చినారు. రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టేది. ఈరోజు ఇన్సూరెన్స్ లేవు. రైతులు అధిక వర్షాల నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీలు లేవు, ఏమీ లేవు. ఒక పక్క మహిళలకి నీకు 18 అని చెప్పి చెప్పుకుంటా పోయిన ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం కార్యకర్త ఏం చెప్పినారు? ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు ఏ పథకమైనా నేను అమలు చేయకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగండి అని చెప్పి అడిగినారు. ఈరోజు కొన్ని ప్రజల్లోకి ఒకసారి తెలుస్తుంది, మిమ్మల్ని చొక్కాలు పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది ఈరోజు. అదేవిధంగా సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఏమి సంపద సృష్టించారు? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంతవరకు కనీసం 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారా? యువతకి ఉద్యోగాలు రానంత వరకు ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఇస్తానన్నారు. నిరుద్యోగ వృద్ధి ఎక్కడుంది? నిరుద్యోగ వృద్ధి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1,500 ఇస్తామన్నారు. ఎక్కడిస్తున్నారు? బీసీలకు 50 ఏళ్ళు దాటిన పెన్షన్ అన్నారు. అది మోసం. కేవలం అన్ని మోసాలు, అబద్ధాలు. ఈరోజు అధికారంలో రావడం కోసం నోటికొచ్చిన హామీలు. సరే, ఏదో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే అబద్ధాలు చెప్తున్నారులే, ఈసారి ఏదో కూటమిగా వస్తున్నారు కదా అన్ని ఇస్తారేమో అనుకున్నారు ప్రజలు. ఈరోజు పవన్ కళ్యాణ్ నేనున్నాను మీకు అన్నిటికీ, ఆయన ఇవ్వకపోయినా నేను ఇప్పిస్తా అన్నాడు. ఈరోజు ఏముంది పరిస్థితి? ఆయన డిప్యూటీ సీఎం ఉంటారా లేదా, ఊడతారా లేదా అని చెప్పింది ఆయన పరిస్థితి. ఎప్పుడైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అన్నారో ఆ రోజు నుండి ఆయన నేరెత్తడం కూడా మానేసినాడు. నాకే ఎప్పుడు పెడుతున్నారని. అభివృద్ధి చేస్తున్నాము అంటారు, సంపద సృష్టిస్తాము. ఏం సంపద సృష్టిస్తారు మీరు? ఈరోజు మీ తెలుగుదేశం కార్యకర్తలు కబ్జాలు చేసుకోమని విచ్చలవిడిగా ఒక యాక్ట్ పెట్టినట్టుంది. మీరు ఎక్కడ చూసినా కబ్జాలు, భూదోపిడీలు. ఇంకో పక్క ఇసుక అసలు ఇసుక ఫ్రీ అన్నారు. ఎక్కడ ఫ్రీ ఇస్తున్నారు కదా ఇసుక? ఎక్కడ చూసినా బాదులాగా ఊరు బయట నిలబెట్టి ఇసుక డాక్టర్లను వసూలు చేసుకుంటా ఈ రోజు గతంలో 5,000 రూపాయలు ఉన్న ఇసుక ఈ రోజు ఆర్లగడ్డ ప్రజలు ఇసుక కొనాలంటే 7,500 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్కటి మోసమే. ఈరోజు మద్యం మీద ఒక పాలసీ చెప్పారు. మద్యం ప్రైవేటైజేషన్ చేసినా కూడా దానికి ఒక టైమింగ్స్ మెయింటైన్ చేస్తాము, బెల్ట్ షాపులు ఉండవు, అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఊదలు కొట్టినారు. ఈరోజు రండి, ఏ ఊర్లో ఎక్కడైనా సరే, ఈరోజు ఆర్లగడ్డలో ఉదాహరణకు ఆర్లగడ్డ రండి, దమ్ముంటే
ప్రతి గ్రామంలో ఈ రోజు బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారు. పోలీసులు పోతున్నా కూడా దిక్కులేని పరిస్థితి, వాళ్ళకే సమాధానం, వాళ్ళని కూడా ఎదిరించేసిన పరిస్థితి ఉంది. ఆర్లగడ్డలో మీరు చూస్తారు ఎంతో మంది చచ్చిపోతున్నారు కల్తీ మద్యం. కొన్ని షాపులలో అయితే వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో నడిచే తెలుగుదేశం వాళ్ళ నడిచే దాంట్లో కల్తీ మద్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదన్న సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్. రబీలో వరి, మొక్కజొన్న, శనగ తదితర పంటలు సాగు చేస్తున్న రైతులకు సస్యరక్షణ చర్యలను తెలియజేసిన వ్యవసాయ సహాయ సంచాలకులు. గాంధీజీ లూయి బ్రెయిలీలకు ఘన నివాళి, అంధులకు నూతన వస్త్రాల పంపిణీ. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి చేయండి పేర్కొన్న జిల్లా కలెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకులు వేణుగోపాల్ రెడ్డి. కమిషన్లకు కకృతిపడి భూ కబ్జాదారులకు అండగా న్యాయశాఖ మంత్రి తనయుడు ఫిరోజ్ నిలుస్తున్నాడని పేర్కొన్న అడ్వకేట్ లింగమయ్య. నంద్యాల పట్టణంలో అట్టహాసంగా 28వ జూనియర్ నేషనల్ సెపక్ తక్రా పోటీలు ప్రారంభం. మీకు చేతకాకపోతే సీఎం కుర్చీ నుండి దిగిపోండని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తిన భూమా కిషోర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.